రంపేట మండలంలోని కాజాపూర్ గ్రామ శివార్లోని కావేరి ఐరన్ పరిశ్రమ యాజమాన్యం చెరువులు కుంటలను ఆక్రమించి కంపెనీ నుంచి వచ్చే డస్టును చెరువులు కుంటలో నింపేస్తున్నారని గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు శనివారం మండల తహసీల్దార్ మాలతి కాజాపూర్ గ్రామ శివార్లోని చెరువులు కుంటలను పరిశీలించి చెరువు శిఖంలో పరిశ్రమ యాజమాన్యం పోసిన డస్టును వెంటనే తొలగించాలని తహసీల్దార్ పరిశ్రమ యాజమాన్యానికి సూచించారు. కాజాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు పరిశ్రమ కాలుష్యంతో తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు హైకోర్టును ఆశ్రయించడంతో తహసీల్దార్ మాలతి పరిశ్రమ సమీపంలోని కుంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంతో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న బోర్లలో నీరు సైతం పూర్తిగా కలుషితమైపోయిందని రైతులను ఆదుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ చెరువు FTL బఫర్ జోన్ లో ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చెరువు శిఖంలో వేసిన డస్టును వారం రోజుల్లో తొలగించాలని పరిశ్రమ యాజమాన్యానికి ఆదేశించారు. ఈ విషయం హైకోర్టులో ఉన్నందున నివేదికను ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఫిర్యాదు చేశారన్నారు. చెరువులు కుంటలు కబ్జా విషయంలో సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సర్వే నిర్వహించి కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కలిసి మరోసారి పూర్తి తనిఖీ చేసి నివేదికను హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ రాజు, పరిశ్రమ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మేము రైతులను పెట్టి ఖర్చు పెట్టి సావాలి మేడం. మాకు పిల్లలు లేరు, మాకు సంసారం, మాకు కూడా బతకాలని ఆశలు ఉంటాయి కదా, కోరికలు. కన్నం పిల్లలు వాళ్ళు అలా ఏం పెట్టి నడపాలి. నాకు పంట పడనే నేను ఓలను ఏడెక్కచ్చి నడపాలి. ఏం చెయ్యాలి? పంట సర్వనాశం మేడము. అది మీదికి ఎక్కడే మట్టి మాత్రం దిగుబడి వస్తలేదు. మేము పెట్టి లాగోడు పెట్టి మేము మలకాయ మనం ఇక్కడే దంచలు ఇస్తున్నాం. ముక్కలికి కానీ మాకు ఇంత దిగుబడి వస్తుంది. కాలు మొక్కమడి మొక్కలు 2 ఎకరాలు రొప్పి పెడితే 2 ఎకరాలు మీదే పెట్టుకుని మంది మారిపోయారు. 2 ఆటోలు వచ్చి సంకపురం పోలు కానిస్టేబుల్ చూసి మన అశోక్ సార్ చూసిండు. చూడు సార్ వాళ్ళు ఎట్లా మారిపోతున్నారు. అశోక్ సార్ తీసుకొని కానిస్టేబుల్ ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేసి అశోక్ సార్ ఏమో సుమాల పోయిండు, వెనకెళ్ళి కానిస్టేబుల్ సార్ ఏమో బండి మీద పోయిండు. మాకైతే పంట చాలా దారుణం సార్. దిగుబడి వస్తలేదు సార్. పెట్టి అందరికీ నమస్కారం అండి. శంకరంపేట మండల తహసీల్దార్. నేను ఇక్కడ కాజాపూర్ విలేజ్లో కావేరి స్టీల్ కంపెనీ ఉంది. ఇది 2006-07లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. కానీ దీనివల్ల పొల్యూషన్ బాగా వచ్చేస్తుందని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ కూడా పూటుకెళ్ళిండ్రు. దాని విషయంలోనే ఎంక్వైరీకి వచ్చినాము. అయితే ఈ మన FTLలో ఉన్న ల్యాండ్లలో వీళ్ళు ఏం చేసిండ్రంటే మొత్తం డస్ట్ తీసుకొచ్చి పోసిండ్రండి. అది డస్ట్ పొయ్యొద్దు. అందులో FTL ల్యాండ్ కానీ బఫర్ జోన్లో కానీ ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు, వేస్ట్ మెటీరియల్ కూడా వేయొద్దు. కానీ వీళ్ళు వేసిండ్రు. వాళ్ళకి ఇంతకుముందు కూడా మనం నోటీస్ ఇచ్చినాము, కొంచెం తీసిండ్రు. మిగతాదంతా అట్లనే ఉంది. అదంతా కూడా వితిన్ 8 days లోపల తీయమని చెప్పేసి చెప్తున్నాము. అట్లాగే ఇక్కడ ఉన్న 2-3 కుంటాలు కూడా కబ్జాకు గురైనాయి అని చెప్పేసి వీళ్ళు గ్రామస్తులు తెలుపుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం అయినది. మన ఇరిగేషన్ వాళ్ళని తీసుకొని వచ్చి దాని మ్యాప్ ప్రకారం FTL ఎంత దూరం ఉన్నది దాన్ని కూడా అది చూసేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే గౌరవనీయులైన మన హైకోర్టుకి కూడా దాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. పొల్యూషన్ చుట్టుపక్కల పొలాలు కూడా అన్నీ నల్లగా అయిపోయినాయి దీనివల్ల. అయితే అది కూడా కంట్రోల్ బోర్డు కూడా దీనిలో పార్టీ ఉంది కాబట్టి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పార్టీ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా మొత్తం మళ్ళీ ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత హైకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం.